హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి రాత్రి హాయిగా తన బెడ్రూమ్లో పడుకుంది. తను డీప్ స్లీప్లోకి వెళ్ళాక తనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో తను ఏం చూసిందంటే, కూర్చున్న వెంకటేశ్వర స్వామిని చూసింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అయితే తను ఆ కలలో దేవుణ్ణి చూడడమే కాకుండా వెళ్ళి పాదాల వద్ద నమస్కరించింది. అలా తను కాళ్ళ దగ్గర దండం పెట్టి ఇలా దేవుని పైకి చూసేసరికి వెంకటేశ్వర స్వామి చెయ్యి అభయహస్తంలో ఉంది. విన్నారా కేర్ఫుల్గా? ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి యాజ్ ఇట్ ఈస్గా నిద్రలో ఉంది. కళ కన్నది, కళ అయిపోయింది. మార్నింగే లేచిన తర్వాత వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది. కిచెన్లో వాళ్ళమ్మ వంట చేస్తూ ఉంటుంది. వెళ్ళి తనకు వచ్చిన కళ గురించి చెప్పింది. వాళ్ళమ్మ సంతోషంగా, అవునా దేవుడు కనిపించాడా, ఇంకేంటి, ఇవాళ ఏదో ఒకటి మంచి జరుగుతుంది, అదృష్టం పో అని చెప్పింది. అలా వాళ్ళ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఆ అమ్మాయికి ఇంకొకటి గుర్తొచ్చింది. ఏంటి, నార్మల్గా వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నా నిలబడ్డ స్వరూపంలోనే కనిపిస్తాడు. కానీ ఆ అమ్మాయికి కూర్చున్న వెంకటేశ్వర స్వామి అది చెయ్యి కూడా అభయహస్తంతో ఉంది. ఇలాంటి విగ్రహాన్ని ఆర్ దేవుణ్ణి మనం ఎక్కడ చూడలేదు కదమ్మా, ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి నిల్చొనే ఉంటాడు కదా అన్న సందేహం వచ్చింది. సరే, అవును ఇది నిజమే, నువ్వు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయని వాళ్ళమ్మ చెప్పింది. వెంటనే ఆ అమ్మాయి గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేసింది. తనకు నిజంగానే కూర్చున్న వెంకటేశ్వర స్వామి అభయహస్త రూపంలోనే ఒక టెంపుల్ ఉన్నదని తనకి కనిపించింది. అవును ఇది నిజమే, ఇది ఎక్కడో లేదు, మన తిరుపతికి తిరుమలకి దగ్గరలోనే ఉంది. తొండమనాడు అనే ఊరిలో టెంపుల్ ఉంది. మనందరికీ తెలుసు కదండి, అన్నమయ్య కీర్తనలలో తొండమాన్ చక్రవర్తి అని వస్తాడు. ఆయనకి సంబంధించిన కథ. అలాగే ఆయన ఇల్లే ఆ గుడిలాగా కట్టారనమాట. అలా జరిగింది. ఆ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. నిజంగా ఆ టెంపుల్లో దేవుడు కూర్చున్న పొజిషన్లోనే ఉంటాడు. అలాగే శ్రీదేవి భూదేవి సమేతుడై అభయహస్తంలో అందరికీ దర్శనమిస్తాడు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్లో స్వామివారికి అలంకరణ కేవలం పూలతోటి తులసి పత్రాలతో మాత్రమే జరుగుతుందట. ప్రకృతిపరమైన అలంకరణ, ఈ నగలు ఇలాంటివి ఏవి కూడా స్వామివారికి వేయరట అండి. ఇది ఇంకొక ప్రత్యేకత. నిజంగా అసలు ఆ స్వామివారు ఆ గుడిలో ఎంత అందంగా కనిపిస్తారంటే, తిరుమల తిరుపతిలో దేవుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో ఆ టెంపుల్లో కూడా అంతే ఆనందం కలుగుతుంది. ఇక ఆ అమ్మాయికి ఇంకెలాంటి డ్రీమ్స్ వచ్చాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.